నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము బూందీ మిఠాయిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బూందీ మిఠాయిని మా అత్తగారు తయారు చేస్తున్నారండి. అత్తమ్మ ఊరి నుంచి వచ్చారు. ఇప్పుడు ఊరి నుంచి వచ్చినా కూడా నాకు ఏదో ఒక స్వీట్ రెసిపీస్ చేసిస్తారండి. అత్తమ్మ చేత నేను చేయించుకుంటాను, ఎందుకంటే మా అత్తగారు నాకన్నా చాలా బాగా చేస్తారండి. స్వీట్ రెసిపీసే కాదు, స్నాక్స్ ఏవైనా సరే భలే టేస్టీగా ఉంటాయి అత్తమ్మ చేస్తే. నేను అన్ని వంటలు అత్తయ్య దగ్గరే నేర్చుకున్నానండి. అయితే ఇప్పుడు మా అత్తగారు ఎలా తయారు చేస్తున్నారో ఈ మిఠాయిని మీరు ఒకసారి చూసి ఈ విధంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మిఠాయి, కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది ఈ మిఠాయి. మనకి ఈ శనగపిండి 1/2 కిలో తీసుకొని దానిలోకి 1 కప్పు బియ్యం పిండి, కొంచెం వంట సోడా వేసుకోండి. మీరు కప్పులు కొలతలో తీసుకున్నారంటే 4 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, కొంచెం వంట సోడా వేసుకొని ముందు ఈ వంట సోడా, బియ్యం పిండి, శనగపిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా గరిటెతో కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఫ్రెండ్స్. మనము ముందు బూందీని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది బూందీ మిఠాయి కదా ఫ్రెండ్స్, అందుకని ముందు బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇందులో ఉప్పు వేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. స్వీట్ రెసిపీ కాబట్టి ఉప్పు వేయటం లేదు. అదే కారం బూందీ అనుకోండి, ఉప్పు వేసి మనము బూందీని ప్రిపేర్ చేస్తాము. దీనిలోకి మనము బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బూందీ సిద్ధం చేసుకోవాలి. బూందీని అంతా సిద్ధం చేసేసుకుంటే మిఠాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బాగా కరకరలాడుతూ ఫ్రై చేసుకోవాలి ఈ బూందీని. మనకి లడ్డూకి మెత్తగా ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా దీనికి బాగా మన కారం బూందీ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగే సేమ్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా వీటిని తీసేసేయటమేనండి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇంకా తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. మనము స్వీట్ రెసిపీస్ ఎప్పుడు తిన్నా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టుంటాయి కదా ఫ్రెండ్స్. అయితే ఇది కరకరలాడుతూ తిన్నప్పుడు కరకరలాడుతూ ఇట్టే కరిగిపోతుందండి. అసలు ఎంత తింటామో లెక్కే ఉండదు. మిఠాయిని చాలా చాలా టేస్టీగా ఉంటుంది, భలే రుచిగా అనిపిస్తాయండి ఈ మిఠాయి. మీరు ఎప్పుడన్నా ప్రిపేర్ చేసుకోకపోతే ఒకసారి ఈ వీడియో చూసి మీరు ప్రిపేర్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, అలా ఇంకొకసారి చూపిస్తున్నాను, ఎందుకంటే మనము ఇలా బూందీ గరిటలోకి వేసినప్పుడు కింద క్లీన్ చేసుకుంటూ రావాలండి. చేత్తో మనము పిండి పడనీయకుండా క్లీన్ చేసి స్టవ్ మీదకి వచ్చిన తర్వాత మనము ఒకే డైరెక్షన్లో ఈ విధంగా తిప్పాలి. అప్పుడు మనకి బూందీ అనేది ఒకే లెవెల్లో కొలతలో, అంటే రౌండ్గా కరెక్ట్గా బాల్స్ లాగా వస్తాయండి. చూడండి, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, బూందీ అంతా ఇలా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మనం బూందీ అంతా ఇలా దూసి పెట్టేసుకున్నామంటే ఈజీగా ఇంకా మిఠాయిని ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఎంతైతే తీసుకున్నామో 4 కప్పులు శనగపిండి తీసుకుంటే 4 కప్పులు బెల్లం కూడా తీసుకోవాలండి. ఒకవేళ మీరు 1/2 కిలో శనగపిండి అనుకోండి, కొలతల్లో అయితే మనకి కేజీల్లో అయితే ఇది 3/4 కిలో తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని 1 కప్పే వేసుకోండి. నేను ఏ కప్పుతో అయితే బెల్లం కొలిచానో ఆ కప్పుతోనే 1 కప్పు వాటర్ పోసాను. 4 కప్పులు బెల్లం అయిందండి. అంటే దంచుకున్న బెల్లము, 4 కప్పులు దంచుకున్న బెల్లాన్ని 4 కప్పులు తీసుకుంటే 1 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మనకి కొంచెం ఈ బెల్లం అనేది కరిగిన తర్వాత మీరు ఇందులో రాళ్ళు ఏమన్నా ఉంటాయేమో ఒకసారి టీ దాంతోటి వడగట్టుకొని మళ్ళీ అదే గిన్నెలోకి తీసేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది బెల్లం జ్యూసు. మనము పాకానికి ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసి పెట్టుకోవాలండి. ఇందాక చూపించాను కదా, అలా పాకము బాగా గట్టిపడిందా లేదా చూసుకోవడానికి కొంచెం ప్లేట్లోకి నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా బాగా బుడకలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా పొంగి బుడకలు వచ్చి ఇంకా బాగా ముదిరేదాకా మనం తిప్పుకుంటూనే ఉండాలి. అలాగే ఒక 4 ఇలాచీలను ఇలా దంచిపెట్టుకోండి. 4 లేదా 5 ఇలాచీలను దంచిపెట్టుకోండి. ఇందులోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మనకి పాకం కూడా కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది. ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి, గట్టిగా ఉంటుంది. చూడండి, మనకి అరిసెలకి ఎలా పాకం పట్టుకుంటామో దానికన్నా కొంచెం ముదురు పాకం పడితే సరిపోతుంది. చూడండి, ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్, గట్టిగా ఉండాలి.
ఇంకా మనం ఇలాచీ పౌడర్ దీంట్లోకి వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బూందీలోకి వేసి మీరు కలపెట్టుకుంటే సరిపోతుందండి. అంటే మనము బూందీనైనా పాకంలో వేయచ్చు, ప్లేటు వెడల్పుగా ఉంటుంది కాబట్టి చక్కగా దీనిలోకి పోసేసుకొని బాగా కలపెట్టేసామంటే సరిపోతుంది. కలుపుకొని మనము ఇలా అచ్చులాగా ఒకేలాగా మనం చేత్తోనే వేసిన తర్వాత స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పలుచగా నేను 2 ప్లేట్లలోకి వేసేసుకొని ఉంచేసాను ఫ్రెండ్స్. రౌండ్గా మనము ఒత్తేసి ఉంచుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ మీరు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అట్ల కాడతో అయినా సరే తీయచ్చండి, లేదా ఇలా వెనక్కి బౌల్ ఇచ్చేసి ట్యాప్ చేసామంటే పైన కొంచెం ప్రెస్ చేసామంటే గట్టిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీరు దీన్ని ఇంకా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. పప్పు డబ్బాలో కానీ బాక్స్లో కానీ ఏదైనా గాలిపోని డబ్బాల్లో పెట్టేసామంటే ఇది 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.